సినిమాలు, రాజకీయాలు, కవల పిల్లలు, ముఖ్యంగా గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన వారిలో అనేక మంది పాలిటిక్స్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు మాత్రమే హిట్ అనగా చాలా మంది ఫస్ట్ హాఫ్ లోనే మూటాముల్లే సర్దుకున్నారు. వెండి తెరపై మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పొలిటికల్ తెరపై మాత్రం తేలిపోయారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన వారు సైతం బ్యాలెట్ వార్ ను తట్టుకోలేక మధ్యలోనే అస్త్ర సన్యాసం చేశారు. అటు సినిమాలకు వెళ్లలేక, ఇటు రాజకీయాల్లో కొనసాగలేక రెండిటికి చెడ్డ రేవడిలా కనుమరుగైన వారు కూడా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు మూవీ ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారి సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీస్ పై ఓ లుక్కేద్దాం. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి కాలు పెట్టి సూపర్ సక్సెస్ అయిన వారిలో నందమూరి తారక రామారావునే ముందుగా చెప్పుకోవాలి. రాముడు, కృష్ణుడి పాత్రలతో జనం గుండెల్లో గూడు కట్టుకుంటున్న ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని మట్టు కల్పించారు. ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన జీవిత చర్మాంకం మాత్రం చాలా దయనీయంగా ముగిసింది. హీరోయిన్ల విషయానికి వస్తే జయలలిత తమిళనాడు, తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ బామగా అనేక మంది హృదయాలను కొల్లగొట్టింది. అన్నాడీఎంకే పార్టీని శాసిస్తూ 5 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసింది. చివరికి సీఎం పదవిలో ఉండగానే ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. సిల్వర్ స్క్రీన్ నుంచి వచ్చి హీరోలకు దీటుగా రాజకీయాన్ని ఏలిన వారిలో జయలలితను మించిన వారే లేరని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ తర్వాత తెలుగులో దాదాపుగా అంతటి క్రేజ్ సంపాదించుకున్నవారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి అధికారం తథ్యమన్న రీతిలో సీన్ క్రియేట్ చేశారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్, చంద్రబాబు వంటి బలమైన నేతల మధ్య నెగ్గుకు రాలేక 3వ స్థానానికే పరిమితమయ్యారు. తర్వాత కాలంలో పార్టీని నడిపే సత్తా లేక కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పలేదు. చివరికి తనకు అచ్చొచ్చిన సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను లేటెస్ట్ సెన్సేషనల్ గా చెప్పుకోవచ్చు. మెగా హీరోలందరిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పవన్ జనసేన పేరిట పొలిటికల్ తెరపై యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆ 2 పార్టీలపై యుద్ధం ప్రకటించాడు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయిస్తానని కూడా ప్రకటించాడు. అందుకే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించడం ఖాయమని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. సొంతంగా పార్టీ పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎంపీగా పార్లమెంట్లో తన గళం విప్పింది. తరువాత కాలంలో కేటీఆర్ తో సరిపడక కారు పార్టీకి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈమె పాలిటిక్స్ లో ఎలాంటి రోల్ పోషించడం లేదు. దర్శకరత్న దాసరి నారాయణరావు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ కోల్ స్కామ్ లో ఇరుక్కుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నారు. ఇదే సమయంలో నందమూరి నటసింహ, బాలకృష్ణ కూడా తన మాస్ ఇమేజ్ తో పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే పొలిటికల్ గా తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో మాత్రం బాలయ్య అంతగా సక్సెస్ కాలేకపోయాడని చెప్పాలి. అటు ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా జగన్ పార్టీలో కీలక నేతగా ఎదిగింది. తనదైన వాక్చాతుర్యంతో వైసీపీలో దూసుకుపోతుంది. తెలుగుదేశం పార్టీకి ముచ్చెమటలు పోయిస్తుంది. అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెండ్ అయినా వెనక్కి తగ్గేది లేదంటూ దూసుకుపోతుంది. ఇక అలనాటి అందాల హీరోయిన్లు జయసుధ, జయప్రద కూడా పొలిటికల్ తెరపై ఒక వెలుగు వెలిగారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు. జయప్రద అయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించింది. జయసుధ కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఒక టర్మ్ పనిచేసింది. బాబు మోహన్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లాక దశ తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఇదే సమయంలో పాలిటిక్స్ లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కోట శ్రీనివాసరావు, రామానాయుడు, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, జీవిత, రేవతి వంటి వారు రాజకీయాల్లో అంతగా ఎదగకుండానే కనుమరుగయ్యారు. వీరంతా సినిమాల్లో హిట్ అయిన దానిలో 1% కూడా రాజకీయాల్లో ఎదగలేకపోయారు. అంతేకాదు కొందరు ఇప్పటికీ పైకి ఎదగలేక కిందకు పోలేక రాజకీయాల్లో ఎత్తు పల్లాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.